హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది ఆంధ్రాలో ఫేమస్ రెసిపీ. అదేంటంటే పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ. మీరు పచ్చిరొయ్యలు గోంగూర కాంబినేషన్ లో తినుంటారు, కానీ పచ్చిరొయ్యలు మామిడికాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రొయ్యలు యాడ్ చేసేసి నేను రొయ్యల్ని పసుపేసి ముందుగా ఆగిలి పట్టించాను. అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు గ్యాస్ పై పెట్టాను. తర్వాత నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే ధనియాల పౌడర్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని సిమ్ లో పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి. దీంట్లో మనం మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పైసీ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీర వేసేసుకుని సిమ్ లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేస్తే మన ఎమ్మి పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.